ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్. కేవలం లాస్ట్ 5 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ మాత్రమే చదివి రిలాక్స్ అయిపోయారా? పాత క్వెషన్ పేపర్స్‌లో నుంచే క్వెషన్స్ రిపీట్ అవుతాయిలే. అంత కష్టపడి కంటెంట్ అంతా చదవాలా ఏంటి? ఇవి చదివితే సరిపోతుంది అని చెప్పేసి కూల్ అయిపోయారా? అలా అయితే ఈ వీడియో మీరు మిస్ అయితే మీ ప్రిపరేషన్ రిస్క్‌లో పడ్డట్టే. యెస్. ఎందుకో చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. గత 5 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ చదివితే సరిపోతుందా? మనకి ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయా? సో, దిస్ వీడియో ఈస్ ఎంటైర్‌లీ డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ 10th క్లాస్ స్టూడెంట్స్. వెల్కమ్ టు వేదాంతు ఏపీ అండ్ టీఎస్ 9th అండ్ 10th ఛానల్. ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ద రియల్ ట్రూత్ అబౌట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అండ్ దిస్ ఇస్ హానెస్ట్ ట్రూత్. ఎవ్వరు మీకు ఇలాంటి నిజాలు చెప్పరు. అది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో, ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని. లైక్ చేసేయండి. సో, చెప్తాను. మ్యాటర్ ఏంటో చెప్తాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మన బిగ్ క్వెషన్ ఏంటంటే 5 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎనఫ్. మీరేమంటారు? మీ ఆన్సర్ ఏంటి? ఖచ్చితంగా నాట్. లాస్ట్ 5 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ చదివితేనే 100 మార్క్స్ వచ్చేస్తాయా? ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయంటే ద ఆన్సర్ ఈస్ నో. ఎందుకంటే ఇది మాత్రమే చదివితే రావు. మరి ఎలా చదివితే వస్తాయో నేను చెప్తాను. సో, చూద్దాం. వీటిని మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనే దాని మీద మాత్రమే దాని నుంచి మీకు మార్క్స్ వస్తాయా లేదా అన్న విషయం డిపెండ్ అయ్యింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి స్టూడెంట్స్ అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో చూద్దాం. ఏం చేస్తారంటే ఫస్ట్ సపోజ్ లాస్ట్ 5 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ వెదర్ ఇట్ ఈస్ టీఎస్ ఆర్ ఐపీ అవి గ్యాదర్ చేసుకొని వాటిని ఒక ఆన్సర్ నోట్‌బుక్ లాగా మెమరైజ్ చేసేసుకుంటారు. అంటే అందులో ఉన్న 1 మార్క్‌వే, అందులో ఉన్న 2 మార్క్, అందులో ఉన్న 8 మార్క్స్, 4 మార్క్స్ మ్యాప్ ఎగ్జాక్ట్ డిట్టో ఏవున్నాయో అవి మాత్రమే బట్టి పట్టేస్తారు ఫుల్‌గా. ఫుల్ టు ఫుల్ బట్టి పట్టేస్తారు. అది బిగ్గెస్ట్ మిస్టేక్. మరేం జేయాలి? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. బోర్డ్ ఎగ్జామ్స్ ఏంటంటే, బోర్డ్ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ టు టెస్ట్ యూర్ కాన్సెప్చువల్ మీ టెక్స్ట్ బుక్స్‌లో ఉన్న కాన్సెప్ట్ మీకు ఏ మాత్రం అర్థమైందో బోర్డ్ తెలుసుకోవాలనుకుంటుంది. ఆ విధంగా మీకు పరీక్ష పెడుతున్నారు. అంతేగాని మీరు బట్టి పట్టేసి రెడీగా ప్రిపేర్ అయ్యి కూర్చున్నారనుకోండి. థాట్ వోంట్ బి ఎనఫ్. ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళిన తర్వాత క్వెషన్ పేపర్ బ్లాంక్ అయిపోతారు. అదేంటి లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్‌లో 1, 2 కూడా రాలేదు అని. చూడండి ప్రతిసారి ఒకేలా జరగదు. మహా అంటే ఒకటో, రెండో రిపీట్ అవుతాయేమో గానీ, ద రెస్ట్ ఆఫ్ ద క్వెషన్ పేపర్ ఈస్ డిఫరెంట్. మీకు కావాలంటే లాస్ట్ 5 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ అన్ని ముందు పెట్టుకొని చూడండి. ఆబ్వియస్‌లీ ఏముంటుంది మేబీ కొన్ని క్వెషన్స్ మ్యాచ్ అవ్వచ్చు. కానీ ద రెస్ట్ ఆఫ్ ద క్వెషన్ పేపర్స్‌లో డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వెషన్సే ఉంటాయి. అందుకే మీరిక్కడ మీ మెమరీని బోర్డ్ పరీక్షించదు. మీ యొక్క కాన్సెప్షన్ అండర్‌స్టాండింగ్‌ని పరీక్షిస్తుంది. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని ఎలా వాడాలి అనేది మీరు తెలుసుకోవాలి. సో, ద క్వెషన్ ఈస్ వై ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అలోన్ ఆర్ నాట్ ఎనఫ్. అంటే ఇవి మాత్రమే సరిపోవు. ఎందుకు చూద్దాం. ఏపీ అండ్ టీఎస్ బోర్డ్ పేపర్స్ ఎలా ఉంటాయి? క్వెషన్ పేపర్స్ ఎలా ఉంటాయి? ఏ సబ్జెక్ట్ అయినా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఎనీ సబ్జెక్ట్ కాన్సెప్ట్ బేస్డ్‌గా ఉంటాయి. ట్విస్టెడ్ క్వెషన్స్ ఉంటాయి. అనలిటికల్ క్వెషన్స్ ఉంటాయి. అప్లికేషన్ టైప్ ఉంటాయి. రైట్? సో, మరి ఇవంతా కూడా పాత క్వెషన్ పేపర్ చదివితే సరిపోదు. కంటెంట్ మీద అవగాహన ఉండాలి. కాన్సెప్ట్ మీద అండర్‌స్టాండింగ్ ఉండాలి. సేమ్ క్వెషన్స్ మే నాట్ రిపీట్. ప్రతిసారి సేమ్ క్వెషన్స్ రిపీట్ అవ్వవు. కానీ సేమ్ కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. సో, ఆ కాన్సెప్ట్స్ టెక్స్ట్ బుక్‌లో ఎక్కడున్నాయి లింక్ చేసుకొని వాటిని చదువుకోవాలి. మరి, మరి మేడం ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌తో అసలు పనే లేదా? అవసరం లేదా? చదవాల్సిన అవసరం లేదా అంటే ఉంది. ఖచ్చితంగా ఉంది. ఎలా చదవాలో చెప్తాను. సో, వెన్ 5 ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఆర్ యాక్చువల్లీ యూజ్‌ఫుల్ ఇన్ విచ్ టైమ్ అంటే ఏ పద్ధతిలో యూజ్‌ఫుల్ అవుతాయో చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అనేవి క్వెషన్ పేపర్ ప్యాటర్న్‌ని అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇంపార్టెంట్ చాప్టర్స్‌ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతాయి. ఎలాంటి క్వెషన్స్ బోర్డ్ వాళ్ళు అడుగుతారు అనే అవగాహన కోసం యూజ్ అవుతాయి. అండ్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి యూజ్ అవుతాయి. అంతేగాని బ్లైండ్‌గా మెమరైజ్ చేయడానికి, బట్టి పట్టడానికి అయితే ఖచ్చితంగా కాదు. దెన్ మరేం చేయాలి? ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌ని ఎలా వాడాలో తెలుసుకోవాలి. స్మార్ట్ వే టు యూజ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్. ఇది మన వీడియోలో ద వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్. కరెక్ట్ మెథడ్. సో, టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ అన్నీ చదవండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చాప్టర్‌తో లింక్ చేసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ టెక్స్ట్ బుక్‌తో ఆన్సర్స్‌ని కంపేర్ చేసుకోండి. ప్రాక్టీస్ చేయండి. మీ ఓన్ వర్డ్స్‌లో రాసి మీరవన్నీ అటెంప్ట్ చేయగలుగుతున్నారా లేదా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. అర్థమైందా? అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌ని మీరు అటెంప్ట్ చేసి అందులో ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నారో ఎవాల్యుయేట్ చేసుకోండి. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఏ లెవెల్ ఉందో తెలుస్తుంది. ఒకవేళ ఫుల్ మార్క్స్ స్కోర్ చేయలేకపోయారంటే యూ నీడ్ టు వర్క్ ఆన్ సమ్ ఏరియాస్. ఆ పేపర్‌లో మీరు ఏ భాగాల్లో స్కోర్ చేయలేకపోయారో చూడండి. అంటే 1 మార్క్ స్కోర్ చేయలేకపోయారా? 2 మార్క్సా? లేదా మ్యాప్‌లో పోయాయా? దాన్ని బట్టి ఆ ఏరియాస్‌లో ఎక్కువగా ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇన్ దిస్ వే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. మరి టాపర్స్ ఇలాగే యూజ్ చేస్తారు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని. సో, మరి
వీడియో అంతా బానే ఉంది మేడం. ఇక్కడి వరకు మీరు బానే చెప్పారు. కానీ ఇంకా ఎగ్జామ్‌కి జస్ట్ 2 మంత్స్ కన్నా తక్కువే ఉంది. మరి నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ మాత్రమే ఐ స్టడీడ్ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్. వాట్ టు డూ నౌ? ఇప్పుడు ఏం చేయాలి మేడం అంటే, పానిక్ అవ్వద్దు. కామ్‌గా ఉండండి. అస్సలు పానిక్ అవ్వద్దు. నేను చెప్పేది వినండి. ఇప్పటి వరకు మీరు ఒకవేళ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ మాత్రమే స్టాప్ పానిక్ అండ్ స్టార్ట్ ఫాలోయింగ్ మై మెథడ్. సో, స్టార్ట్ లింకింగ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్ని టెక్స్ట్ బుక్‌తో లింక్ చేసుకొని, ఆ టాపిక్స్ ఎక్కువగా చదవండి. డెఫినిషన్స్ రివైజ్ అవ్వండి. డయాగ్రామ్స్, మ్యాప్స్ చూసుకోండి. అండర్‌స్టాండింగ్ ఫోకస్ చేయండి. బట్టి చేయొద్దు. నాట్ రిపీటింగ్. రిపీట్ అవుతాయన్న కాన్సెప్ట్ తీసేసి, క్వెషన్ పేపర్ చేసేవారు లాస్ట్ ఇయర్ పేపర్ డిట్టోగా దింపితే, వాళ్ళనేమి ఊరుకోరు కదా! డిఫరెంట్‌గానే ప్రొవైడ్ చేయాలి. సేమ్ దింపరు. ఏదో 1, 2 మ్యాచ్ అవుతాయి. టాపిక్స్ లింక్ అవుతాయి అంతే. అంటే కాన్సెప్ట్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఐయామ్ గోయింగ్ టు టెల్ యూ ద ట్రూత్ విచ్ నో వన్ టెల్స్ యూ. ఎవ్వరు చెప్పని ఒక పెద్ద నిజం చెప్తా. అదేంటంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్ని ఒక షార్ట్ కట్ కాదు. దే ఆర్ టూల్స్ అన్నమాట. యెస్. మనం బాగా మార్క్స్ స్కోర్ చేయడానికి అవి ఒక టూల్స్ లాంటివి. ఒకవేళ మీరు షార్ట్ కట్ అనుకుని థింక్ చేస్తుంటే ఎగ్జామ్‌లో పెద్ద షాక్ ఎదుర్కొంటారు. అందుకే ట్రై టు యూజ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ స్మార్ట్‌లీ. సో, బోర్డ్ ఎగ్జామ్ ఎలా డిజైన్ చేసింది టు క్యాచ్ యువర్ ఓవర్ కాన్ఫిడెన్స్. సో, మీ కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ తెలుసుకోవడానికి డిజైన్ చేసింది. సో, ఫైనల్‌గా ఈ వీడియోలో నేను మీకు ఇవ్వాలనుకున్న క్లారిటీ ఏంటంటే, ఇఫ్ యూ కంబైన్ టెక్స్ట్ బుక్ రీడింగ్, టెక్స్ట్ బుక్ అండర్‌స్టాండింగ్, కాన్సెప్ట్ అండర్‌స్టాండింగ్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్, రైటింగ్ ప్రాక్టీస్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వేదాంతు ఏపీఎన్ టీఎస్ 9th ఛానల్. యాహ్! ఈ నాలుగిటిని కంబైన్ చేసి మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీ స్కోర్ 100/100 ఉంటుంది. అండ్ ఆహ్, ఆల్ సబ్జెక్ట్స్‌తో 600/600 అయితే ఉంటుంది. వితౌట్ ఎనీ డౌట్. ఏదైనా డౌట్ ఉందా? కామెంట్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను. టెక్స్ట్ బుక్ చదువుకోండి. మీ ఓన్ నోట్స్ చదువుకోండి. స్కూల్‌లో టీచర్స్ చెప్పేది. అండ్ మన ఛానెల్‌లో మేము చెప్పేవన్నీ బాగా నేర్చుకోండి. అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ అన్నిటి మీద ఫోకస్ చేయండి. అంతేగాని కేవలం ఒకదాని మీదే ఫోకస్ చేయొద్దు. ఓకే. అండ్ థాట్స్ హౌ యూ విల్ అచీవ్ ఫుల్ మార్క్స్ అండ్ యూర్ 100% సేఫ్ జోన్‌లో ఉంటారు. మంచి మార్క్స్ ఒస్తాయి. ఓకేనా? సో, థిస్ ఈస్ హౌ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ మస్ట్ బి యూజ్డ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని, యూజ్ అవుతుందనుకుంటున్నాను. మీరు యూజ్ చేసుకుంటారనుకుంటున్నాను. ఈ నాలుగిట్లో ఏదైనా అయ్యిందంటే గనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియో మొత్తం వాచ్ చేసినందుకు ఖచ్చితంగా అండ్ మీ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి వెరీ బిగ్ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా పక్కా మంచి మార్క్స్ ఒస్తాయి. అండ్ ఫ్రమ్ యువర్ షారోన్ మ్యామ్. నా బెస్ట్ విషెస్ ఎప్పుడు మీతో ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా మన ఛానల్ వేదాంతు ఏపీఎన్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎంతమంది స్టూడెంట్స్‌కి షేర్ చేస్తే అంత హెల్ప్ అవుతుంది. అండ్ వీడియో ఎంత లైక్ చేస్తే అంత పాజిటివ్ సపోర్ట్ ఒస్తుంది. అండ్ మన ఛానెల్‌లో ఉన్న లైవ్ సెషన్స్ చూడండి, మ్యారథాన్స్, ఇంపార్టెంట్ క్వెషన్స్ నార్మల్ వీడియోలో మీ ఎగ్జామ్‌కి ఇలాంటి గైడెన్స్ వీడియోస్ కంటెంట్ సూపర్ డూపర్‌గా ఉంది. ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ షారోన్ మ్యామ్. వేదాంతు సోషల్ మాస్టర్ టీచర్ అండ్ బై బై.